అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో బంగారం మళ్లీ కంట్రోల్లోకి వస్తుంది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి బంగారం ధర తగ్గుతుంది. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులోనే 1650 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల పసిడి కూడా 1790 రూపాయలు తగ్గింది. కేజీ వెండి కూడా ఒక్క రోజులోనే 3000 దిగి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతో పసిడిపై ఒత్తిడి తగ్గుతుంది. డాలర్ పుంజుకుంది. 4 నెలల గరిష్టానికి చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలతో మదుపరులు అటువైపు మళ్లుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కూడా కాస్త చల్లారే అవకాశం ఉంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితితో మదుపరులు బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడి సాధనంగా భావించారు. అయితే ఇప్పుడు ట్రంప్ గెలుపుతో పరిస్థితులు చక్కబడతాయని లెక్కలు వేస్తున్నారు. డాలర్ కూడా పుంజుకోవడంతో బంగారం ధర కాస్త తగ్గింది. దేశీయంగా బంగారం ధర 2 రోజుల్లో 2000 వరకు తగ్గింది. ట్రంప్ పాలసీలపై స్పష్టత వచ్చే వరకు బంగారం ధరలో స్వల్ప ఒడిదుడుకులుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే కొంత పెరిగినా అది స్వల్పంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. కొన్ని నెలల తర్వాత మళ్లీ పెరుగుతుందన్నది నిపుణుల అంచనా. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో బంగారం మళ్లీ కంట్రోల్లోకి వస్తుంది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి బంగారం ధర తగ్గుతుంది. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులోనే 1650 రూపాయలు తగ్గింది. ఇక 24 క్యారెట్ల పసిడి కూడా 1790 రూపాయలు తగ్గింది. కేజీ వెండి కూడా ఒక్క రోజులోనే 3000 దిగి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతో పసిడిపై ఒత్తిడి తగ్గుతుంది. డాలర్ పుంజుకుంది. 4 నెలల గరిష్టానికి చేరింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న అంచనాలతో మదుపరులు అటువైపు మళ్లుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కూడా కాస్త చల్లారే అవకాశం ఉంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితితో మదుపరులు బంగారాన్ని నమ్మకమైన పెట్టుబడి సాధనంగా భావించారు. అయితే ఇప్పుడు ట్రంప్ గెలుపుతో పరిస్థితులు చక్కబడతాయని లెక్కలు వేస్తున్నారు.